తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత క్రమంగా కోలుకుంటున్నారని చెన్నై అపోలో వైద్యులు ప్రకటించారు. జయ ఆరోగ్యం మెరుగుపడుతోందని 2 రోజులుగా అందిస్తున్న వైద్యాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మరికొన్ని రోజులు జయలలిత హాస్పిటల్లోనే ఉంటారన్న అపోలో వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు నిపుణుల బృందం పరిశీలిస్తోందన్నారు. జయ ఆరోగ్య బులెటిన్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా మోహన్ అందిస్తారు. మోహన్, ఎలాంటి బులెటిన్ విడుదల చేశారు వైద్యులు, ఏమని చెప్తున్నారు? అర్చన 14 రోజులుగా వైద్యం తీసుకుంటున్నటువంటి జయలలిత ఆరోగ్య పరిస్థితి 2 రోజుల నుంచి బాగా మెరుగుపడుతోంది. లండన్ నుంచి వచ్చినటువంటి స్పెషలిస్ట్ ఇంటెన్సివిస్ట్ రిచర్డ్ బెల్ వచ్చిన తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్ పర్యవేక్షణ మొదలు పెట్టడం జరిగింది. ఆయనతో పాటుగా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కోఆర్డినేషన్ తో ఇచ్చినటువంటి యాంటీబయాటిక్స్ బాగా పనిచేయడం, ఆ తర్వాత యాంటీబయాటిక్స్ కు రెస్పాండ్ అవ్వడం, అప్పటి నుంచి కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్టుగా వైద్యులు ప్రకటించడం జరిగింది. 2 రోజులుగా ఇస్తున్నటువంటి రెగ్యులర్ గా రోజువారీ ఇస్తున్నటువంటి హెల్త్ బులెటిన్ లో ప్రతి బులెటిన్ కు కూడా కొంత మెరుగుదల కనిపిస్తుంది అన్నటువంటి విషయం స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు కూడా ఆమె బాగా రెస్పాండ్ అవుతుంది. వైద్యానికి రెస్పాండ్ అవ్వడమే కాకుండా వెంటిలేటర్ నుంచి కూడా తీసేస్తారన్నటువంటి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తీసిన తర్వాత కూడా కొంతసేపు టెస్ట్ చేసిన తర్వాత కూడా నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అదే విధమైనటువంటి చికిత్స కొనసాగడం కోసం టీమ్ ఆఫ్ డాక్టర్స్, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి టీమ్ ఆఫ్ డాక్టర్స్ లండన్ నుంచి వచ్చినటువంటి నిపుణుడి యొక్క కోఆర్డినేషన్ తో వైద్యం కొనసాగిస్తున్నారు. మరికొద్ది రోజులు కూడా ఇక్కడ ఆసుపత్రిలోనే ఉండి వైద్యం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అయితే ఆరోగ్య పరిస్థితి మీద ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి విషయం స్పష్టమవుతోంది. గత 4 రోజుల క్రితం జరిగినటువంటి ప్రచారంలో కానీ, అదేవిధంగా అప్పట్లో జరిగినటువంటి వదంతుల మీద కొంత గందరగోళంగా నెలకొన్నటువంటి పరిస్థితులు ఇప్పుడిప్పుడే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలే కాకుండా జయలలిత అభిమానులు కూడా కొంత ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. ఎక్కడికెక్కడ పూజలు చేస్తూ ఆమె త్వరగా కోలుకోవాలని, ఆమె ఆరోగ్యం మెరుగుపడాలని, త్వరగా ఆమె పదవి తిరిగి తన కార్యాలయానికి చేరుకునే విధంగా, ఇంటికి చేరుకునే విధంగా దేవుడు ఆశీర్వదించాలన్నటువంటి ఆరాధనలు, అదేవిధంగా ఆమెకు సంబంధించినటువంటి ఆరోగ్యం మెరుగుపడాలన్న పూజలు ఎక్కడికెక్కడ తమిళనాడు మొత్తం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే ఆసుపత్రికి వెళ్లాల్సినటువంటి వారిని కూడా, అంటే జనరల్ పబ్లిక్ ని కూడా అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వైద్యం కొనసాగుతుంది. ఆమె వైద్యం కూడా రిసీవ్ చేసుకుంటోంది అని చెప్పి కూడా వైద్యులు ప్రకటించడం జరిగింది, అపోలో వైద్యులు. అర్చన. రైట్ మోహన్.